విజయనగరం రాజ్యాన్ని యువరాజు విజయవర్మ పాలిస్తూ ఉంటాడు. రాజమాత అతని పెళ్లి గురించి ఒత్తిడి చేస్తూ ఉంటుంది. విజయ, రాజ్యానికి రాణి కావాలి నాయనా. పక్క రాజ్యాల నుంచి ఎన్నో సంబంధాలొస్తున్నాయి. అందమైన రాకుమార్తెల చిత్రపటాలు తెప్పించాను, చూడు. అమ్మా, ఈ చిత్రపటాల్లో అందం కనిపిస్తున్నది గాని మనసు కనిపిస్తుందా? రాణి అంటే అందమైన బొమ్మ కాదమ్మా, రాజ్యానికి తల్లి కావాలి, నాకు తోడు కావాలి. రాజమాత పట్టుపట్టి ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తుంది. పక్క రాజ్యాల కుమార్తెలు వస్తారు. మహారాజా, నా అందం గురించి 7 రాజ్యాల్లో కవులు పాటలు రాశారు. నన్ను పెళ్లాడితే మీ సభకి అందం వస్తుంది. రాకుమారి, ఒక ప్రశ్న. రాజ్యంలో కరువు వస్తే రాణిగా మీరేం చేస్తారు? కరువా? అది మంత్రులు చూసుకుంటారు కదా మహారాజా. రాణి అలాంటివి ఆలోచించాలా? మహారాజా, మా నాన్నగారు కట్టంగా 1000 ఏనుగులు 10,000 బంగారు వరహాలిస్తారు. ఇంత గొప్ప సంబంధం మీకెక్కడా దొరకదు. అమ్మా, చూశావా, ఒకరికి అద్దంలో అందం తప్ప ఏమీ కనిపించదు, ఇంకొకరికి బంగారం తప్ప ఏమీ వినిపించదు. వీళ్ళల్లో రాజ్యానికి తల్లి అయ్యేవారు ఎవరమ్మా? మరి ఎలా నాయనా? నీకు కావలసిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అమ్మా, నాకు కొంత సమయం ఇవ్వు. కిరీటం పెట్టుకుని వెళ్తే అందరూ నటిస్తారు, మామూలు మనిషిగా వెళ్తేనే నిజమైన మనుషులు కనిపిస్తారు. వేటకు వెళ్తున్నానని చెప్పి కొన్ని రోజులు రాజ్యం చూసి వస్తాను. మరుసటి రోజు రాజు సామాన్యుడి వేషంలో గుర్రం మీద బయలుదేరుతాడు. అడవి దాటుతూ ఉండగా పెద్ద వర్షం వచ్చి గుర్రం బెదిరి రాజు కింద పడిపోతాడు. కాలికి బలమైన దెబ్బ తగులుతుంది. అబ్బా, కాలు కదపలేకపోతున్నాను. ఈ అడవిలో ఎవరు సహాయం చేస్తారు? దూరంగా ఒక గుడిసె నుంచి దీపం వెలుగు కనిపిస్తుంది. రాజు కష్టంగా అక్కడికి చేరి తలుపు తడతాడు. లోపల నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. ఎవరు? ఈ వానరాత్రిలో ఎవరొచ్చారు? అమ్మా, దారి తప్పిన బాటసారి. గుర్రం మీద నుంచి పడి కాలికి దెబ్బ తగిలింది. ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే మహోపకారం. అయ్యో, లోపలికి రండి. నాన్నా, ఎవరో బాటసారి దెబ్బలు తగిలి వచ్చారు. వేన్నీళ్లు పెడతాను, ఆ పసురాకులు తీసుకురండి. ఆ అమ్మాయి పేరు జ్యోతి. పుట్టుకతోనే కళ్ళు లేవు. తండ్రి వైద్యుడు ధర్మయ్యతో కలిసి ఉంటాడు. ఆమె చీకట్లో అన్ని పనులు అలవోకగా చేసేస్తుంది. అమ్మా, నీకు కళ్ళు? అవునయ్యా, నాకు కళ్ళు కనిపించవు పుట్టినప్పటినుంచే. కానీ భయపడకండి, కట్లు కట్టడం నాకు బాగా వచ్చు. నాన్న దగ్గరే నేర్చుకున్నాను. చేతులకి కళ్ళుంటాయ్యా, నమ్మండి. నాయనా, ఎముక విరగలేదు, బెణికిందంతే. వారం రోజులు కదలకుండా ఉంటే సర్దుకుంటుంది. అప్పటిదాకా ఈ గుడిసే నీ ఇల్లనుకో. రాజు ఆ గుడిసెలోనే ఉంటాడు. జ్యోతి సేవ, ఆమె మాటలు అతన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒకరోజు ఒక వర్తకుడు మందుల కోసం వస్తాడు. ధర్మయ్య గారు, మీ మందులు అమృతమండి. ఈసారి 10 రెట్లు ఎక్కువ కావాలి. డబ్బెంతైనా ఇస్తాను. పక్క ఊళ్ళల్లో అమ్ముకుంటానండి. నాన్నా, ఈయనకి మందులివ్వద్దు. ఏంటమ్మా అలా అంటావో? అయ్యా, మీ గొంతులో తీయదనం ఉంది గాని నిజాయితీ లేదు. మా నాన్న ఈ మందులు పేదలకి ఉచితంగా ఇస్తారు. మీరు వీటిని 10 రెట్ల ధరకి అమ్మి రోగుల రక్తం పీలుస్తారు. మనిషి కళ్ళు అబద్ధం చెప్పగలవు గాని గొంతు చెప్పలేదయ్యా. అది సరే అమ్మా, వెళ్తాను. జ్యోతి, వాడి మోసం నీకెలా తెలిసింది? అయ్యా, కళ్ళున్నవాళ్లు ముఖం చూసి మోసపోతారు. నాకు ఆ భయం లేదు కదా. నేను వినేది గొంతులోని నిజాన్ని, మాటల వెనుకున్న మనసుని. మరుసటి రోజు ఒక పేద ముసలమ్మ మూలుగుతూ వస్తుంది. ధర్మయ్య, కీళ్ల నొప్పులు చంపేస్తున్నాయ్యా. మందు కావాలి గాని చేతిలో చిల్లి గవ్వలేదే. అవ్వా, డబ్బు మాటెందుకు? రా, కూర్చో. ఇదిగో ఈ మందు ఉదయం సాయంత్రం వేసుకో. ఇంకా ఇదిగో ఈ గంజి తాగేళ్ళు. పస్తు కడుపుతో మందులు పనిచేయవు. తల్లి, నీకు కళ్ళు లేవని ఊరంతా అంటారు, కాని ఊరిలో అందరికంటే బాగా చూసేది నువ్వే తల్లి. నా ఆకలి నీకు ఎలా కనిపించిందో. అవ్వా, నీ గొంతు వణుకులోని నీరసం వినిపించింది. ఆకలికి జబ్బుకి గొంతులో తేడా ఉంటుందవ్వా. ఈమెకు అడుగుల చప్పుడులో మనిషి తెలుస్తుంది, గొంతులో మనసు తెలుస్తుంది, వణుకులో ఆకలి తెలుస్తుంది. అంతఃపురంలో 1000 దీపాల మధ్య కూడా లేని వెలుగు ఈ గుడిసెలో ఉంది. వారం రోజులు గడుస్తాయి. రాజు కోలుకుంటాడు. వెళ్లే ముందు జ్యోతితో మాట్లాడతాడు. జ్యోతి,
ఒక్క మాట అడుగుతాను, నీకు కళ్ళు లేవని ఎప్పుడూ బాధ అనిపించలేదా? ఎందుకు బాధయ్యా? దేవుడు నాకు కళ్ళివ్వలేదు కాని చూసే హృదయాన్నిచ్చాడుగా. వాన పడితే మట్టి వాసనలో అందం వింటాను, పక్షుల పాటల్లో సూర్యోదయం చూస్తాను, మనుషుల గొంతులో వాళ్ళ మనసుని చదువుతాను. కళ్ళుండి కూడా ఇవేవి చూడలేని వాళ్లే నిజమైన గుడ్డివాళ్ళయ్యా. విజయవర్మ తనలో తాను, రాకుమార్తెల చిత్రపటాల్లో వెతికిన అందం ఈ గుడిసెలో దొరికింది. ఈమె కళ్ళల్లో వెలుగులేదు, కాని మాటల్లో సూర్యుడే ఉన్నాడు. రాజు తన నిజరూపం చెప్పి ధర్మయ్యతో జ్యోతిని పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. ధర్మయ్య గారు, నేను ఈ రాజ్యాన్ని పాలించే విజయవర్మని. మీ కూతుర్ని పెళ్లి చేసుకుని రాణిని చేసుకోవాలని ఉంది. మహారాజా, మీరా? క్షమించండి ప్రభు, గుడిసెలో ఉంచాము. కాని ప్రభు, నా కూతురికి కళ్ళు లేవు. రాణి అయ్యే అదృష్టం దానికి ఎక్కడిది ప్రభు? మహారాజా, మీ మాటలకి ధన్యవాదాలు. కాని ఒక్క నిజం చెప్పండి, ఇది జాలితో తీసుకున్న నిర్ణయమా? జాలి పునాది మీద కట్టిన ఇల్లు ఎన్నో రోజులు నిలబడదు ప్రభు. జ్యోతి, జాలి కాదు, గౌరవం. 100 మంది రాకుమార్తెలు నా కిరీటాన్ని ప్రేమిస్తారు. నువ్వు నన్ను రాజుగా కాదు, మనిషిగా చూశావు. నాకు కావాల్సింది చూసే కళ్ళు కాదు జ్యోతి, చూడగలిగే హృదయం. అది నీ దగ్గర ఉంది. ప్రభూ, ఇంకో మాట. అంతఃపురం నాకు కొత్త లోకం. అక్కడ నన్ను చూసి నవ్వేవాళ్లే ఉంటారు, చిన్నచూపు చూసేవాళ్లు ఉంటారు. ఆ రోజు మీరు నా పక్కన నిలబడగలరా? లోకం మాటలకి భయపడి వెనక్కి తగ్గరు కదా. జ్యోతి, లోకం నవ్వితే నవ్వని, నవ్వే వాళ్లకు తెలియదు వాళ్లు దేని చూసి నవ్వుతున్నారు. అదే ఈ రాజ్యానికి దొరికిన అతిపెద్ద నిధి అని. ఈ చేయి పట్టుకుంటే జీవితాంతం వదలను. ఇది విజయవర్మ మాట. తల్లి జ్యోతి, పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ గురించి బెంగపడ్డాను. పెళ్లి ఎలా అవుతుందో అని రాత్రులు నిద్రపోలేదు. ఈరోజు సాక్షాత్తు మహారాజై నీ గుణం చూసి వచ్చారంటే నా జన్మ ధన్యమైంది తల్లి. రాజు జ్యోతిని రాజధానికి తీసుకుని వస్తాడు. కాని సభలో పెద్ద దుమారమే రేగుతుంది. విజయ, ఏంటి నాయనా ఈ పని? రాకుమార్తెలను కాదని ఒక గుడ్డమ్మాయిన. రాణి అంటే రాజ్యానికి కన్నులాంటిది. కన్నులేని రాణి రాజ్యాన్ని ఎలా చూస్తుంది? అవును మహారాజా, పక్క రాజ్యాలు నవ్వుతాయి ప్రభు. విజయనగరం రాణికి కళ్ళు లేవంటే రాజ్యపు పరువు ఏం కావాలే మీరే చెప్పండి. అమ్మా, సభాసదులారా, జ్యోతికి కళ్ళు లేకపోవచ్చు, కాని మీ అందరికంటే ఎక్కువగా చూడగలదు. 1 నెల రోజులు గడువివ్వండి. ఆమె అర్హత ఆమె నిరూపించుకుంటుంది. సరే నాయనా, 1 నెల రోజులు. ఆలోపు ఆమె రాణి అర్హత నిరూపించుకోలేకపోతే ఈ పెళ్లి మాట మర్చిపో. ఆ రాత్రి జ్యోతి ఒంటరిగా ఉండగా రాజమాత స్వయంగా వచ్చి మాట్లాడుతుంది. చూడమ్మాయ్, నిన్ను నొప్పించాలని కాదు. నా కొడుకు మనసు మంచిది. ఎవరి కష్టం చూసినా కరిగిపోతాడు. నీ మీద అది ప్రేమో మోజో వాడికే తెలీదు. నువ్వే ఆలోచించు. రాణి పదవి పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటం. నీలాంటి అమ్మాయికి అది మోయగలిగే బరువు కాదేమో. అత్తయ్య, మీ మాటల్లో కటు ఉంది కానీ లోపల కొడుకు మీద ప్రేమ వినిపిస్తోంది. మీది తప్పులేదు. ఒక్క మాట అత్తయ్య, చీకటంటే ఏంటో పుట్టినప్పటినుంచి అనుభవిస్తున్న దాన్ని నేను. చీకటికి భయపడిన మనిషికి ఈ లోకల్లో మరే భయమూ ఉండదు. 1 నెల రోజులు చూడండి. ఆ తర్వాత కూడా నేను అనర్హురాల్ని అని అనిపిస్తే నేనే ఈ కోట వదిలి వెళ్ళిపోతాను. ఇది జ్యోతి మాట. ఈ అమ్మాయి గొంతులో ఏదో తెలియని ధైర్యం ఉంది. కళ్ళల్లో వెలుగు లేకపోయినా మాటల్లో నిప్పుంది. జ్యోతి అంతఃపురంలో ఉంటుంది. దాసీలు ఆమెను చిన్నచూపు చూస్తారు. చూశావా, ఈమె రానవుతుందట. కళ్ళు లేని రాణి. మన కర్మ కాకపోతే. నెమ్మదిగా మాట్లాడు, వింటుందేమో. అయినా విన్నా ఏం చేస్తుందిలే, పాపం చూడలేదుగా. మనం ఎవరమో ఏమో ఆమెకెలా తెలుస్తుంది? లక్ష్మి, పార్వతి, మంచినీళ్లు తెచ్చిపెడతారా? మా పేర్లు మీకెలా తెలుసు? మేం మీకు ఎప్పుడూ పేర్లు చెప్పలేదే. లక్ష్మి, నీ కాలిపట్టీల చప్పుడికి కుడివైపు కొంచెం ఎక్కువ. పార్వతి, నువ్వు మాట్లాడే ముందు చిన్నగా దగ్గుతావు. 3 రోజుల్లో అంతఃపురంలో 18 మంది అడుగుల చప్పుడు నాకు కంఠస్థమైంది. కళ్ళు మూసుకొని వినండి, లోకం ఇంకా బాగా తెలుస్తుంది. అమ్మా, మమ్మల్ని క్షమించండి. మీ గురించి తెలియక మాట్లాడాము. పర్వాలేదు పార్వతి, కొత్త వాళ్ళని చూస్తే అనుమానం సహజమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
నేను మీ మాటల్ని వినగలను అని కాదు భయపడాల్సింది, మీ కష్టాలు కూడా వినగలను అని నమ్మాలి. అలా జ్యోతి మంచితనం అంతఃపురంలో నెమ్మదిగా అందరి మనసు గెలుచుకుంటుంది. ఒకరోజు రాత్రి ఆమెకి తోటలో గుసగుసలు వినిపిస్తాయి. అమావాస్య రాత్రి విందులో రాజు పానీయంలో విషం కలపాలి. పొరుగు రాజు మనకి ఇచ్చే బంగారం గుర్తుందిగా. జాగ్రత్త, ఎవరైనా వింటారేమో. ఈ సమయంలో తోటలోకి ఎవరు వస్తారు? అయినా ఆ గుడ్డిది తప్ప అంతఃపురంలో ఎవరూ లేరు. దానికేం కనిపిస్తుంది? జ్యోతి చప్పుడు చేయకుండా వింటుంది. ఆ గొంతు ఎవరిదో ఆమెకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ గొంతు సభలో నన్ను వ్యతిరేకించిన సేనాని వీరభద్రుడిది. రాజద్రోహం. కాని నేను ఇప్పుడే చెప్తే నన్నెవరూ నమ్మరు. గుడ్డిదాని మాటని కొట్టిపారేస్తారు. సాక్ష్యంతో సహా పట్టుకోవాలి. మరుసటి రోజు జ్యోతి దాసి లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి, నీ మీద నాకు నమ్మకం. ఒక్క విషయం కనుక్కో. సేనాని వీరభద్రుడి అంగరక్షకుల్లో ఎడమకాలు ఈడ్చుకుంటూ నడిచేవాడెవరో? అమ్మా, అలా నడిసేవాడు ఒక్కడే ఉన్నాడమ్మా. భీముడు అని సేనాని నీడలా తిరుగుతాడు. మొన్న పొరుగు రాజ్యం వైపు నుంచి వచ్చిన బిడారుతో మాట్లాడుతుండగా చూశానమ్మా. పొరుగు రాజ్యం బిడారు అంతా అతుకుతోంది. ఇక అమావాస్య విందే వీళ్ళ ఆట కట్టించే వేదిక. అమావాస్య రాత్రి విందు జరుగుతుంది. సభంతా సందడిగా ఉంటుంది. వీరభద్రుడు రాజుకి పానీయం అందిస్తాడు. మహారాజా, ఈ మధుర పానీయం మీకోసం ప్రత్యేకం ప్రభు. తీసుకోండి. ఆగండి మహారాజా, ఆ పానీయం తాగొద్దు. ఏంటి అమర్యాద? రాజుగారి విందులో ఈ గుడ్డి అమ్మాయిల గోల ఏంటి? మహారాజా, ఆ పానీయంలో విషముంది. నమ్మకపోతే ఒక పని చేయండి. సేనాని వీరభద్రుడిని ముందు తాగమని చెప్పండి. తన చేతుల్లో తెచ్చిన పానీయమే కదా, తాగడానికి అభ్యంతరమేముంటుంది? మంచి మాట. వీరభద్ర, ఈ పానీయం నువ్వే ముందు రుచి చూడు. ప్రభు, అది నేను రాజుగారి పానీయం సేవకులు తాగకూడదు ప్రభు. తాగలేరు మహారాజా. ఎందుకంటే అందులో ఏముందో ఆయనకి బాగా తెలుసు. మహారాజా, అమావాస్యకి వారం ముందు రాత్రి తోటలో ఈయన ఇంకొకరితో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. పొరుగురాజు బంగారం కోసం మిమ్మల్ని విషంతో చంపేసే పన్నాగం ఇది. ఆ రెండో గొంతు ఈయన అంగరక్షకుడు భీముడిది. వాడి ఎడమకాలు కొద్దిగా ఈడుస్తుంది. అడుగుల చప్పుడే చెప్పింది. వాడు పొడుగు రాజ్యం బిడారు ద్వారా బంగారం, విషం రెండూ అందుకున్నాడు. భటులారా, భీముడిని పట్టుకోండి. ఆ పానీయం వైద్యుల పరీక్షకు పంపండి. పరీక్షలో విషం నిర్ధారణవుతుంది. భీముడు భయంతో కుప్పకూలిపోతాడు. ప్రభు, క్షమించండి ప్రభు. అంతా సేనాని పన్నాగమే. పొరుగురాజు 10,000 వరహాలు ఇస్తానన్నాడు ప్రభు. ఆ రాత్రి తోటలో మేమిద్దరమే అనుకున్నాం ప్రభు. మహారాణి అక్కడ ఉన్నారని కలలో కూడా అనుకోలేదు ప్రభు. ప్రాణభిక్ష ప్రభు. వీరభద్ర, ఆ రోజు సభలో అన్నావు, కళ్ళు లేని రాణి వస్తే రాజ్య పరువు పోతుందని. చూడరా, 2 కళ్ళున్న నువ్వు రాజ్యానికి ద్రోహం చేశావు. కళ్ళు లేని ఆమె రాజ్యాన్ని కాపాడింది. పరువు తీసేది కళ్ళు కాదురా, గుణం. వీళ్ళిద్దరినీ చెరసాలలో వేయండి. తల్లి, నన్ను క్షమించు. కళ్ళు లేవని నిన్ను చిన్న చూపు చూశాను. ఈరోజు ఈ సభలో 2 కళ్ళు ఉన్న మేమంతా చూడలేని ద్రోహాన్ని నువ్వు చూశావు. నా కొడుక్కి ప్రాణం కాపాడావు. రాణి అంటే రాజ్యానికి కన్నన్నాను కదా, ఆ కన్నువి నువ్వే తల్లి. అత్తయ్య, మీరు పెద్దవారు, క్షమాపణ అడగద్దు. మీరన్నది తప్పు కాదు. లోకం కూడా అలాగే ఆలోచిస్తుంది. చూపు అంటే కళ్ళదనుకుంటారు, కానీ నిజమైన చూపు మనసుది అని నిరూపించే అవకాశం నాకు దొరికింది. అంతే. ఆ రాజ్యమంతా అంగరంగ వైభవంగా విజయవర్మ జ్యోతిల పెళ్లి జరుగుతుంది. ధర్మయ్యని రాజవైద్యుడిగా నియమిస్తారు. తల్లి, గుడిసెలో పుట్టి చీకటిలో పెరిగి ఈరోజు రాజ్యానికే వెలుగయ్యావు. మీ అమ్మే బతికి ఉంటే ఈరోజు ఎంత మురిసిపోయేదో. నాన్నా, నన్నెప్పుడు గుడ్డిదానిలా పెంచలేదు మీరు. మందులు నేర్పారు, మనుషుల్ని చదవడం నేర్పారు. అన్నిటికీ మించి ఎవరి జాలి మీద ఆధారపడకుండా బ్రతకడం నేర్పారు. ఈ కిరీటంలో సగం మీదే నాన్నా. పెళ్ళయ్యాక రాజు సభలో ప్రకటిస్తాడు. ప్రజలారా, ఈ రోజు నుంచి మీ మహారాణి జ్యోతీదేవి. ఆమెకు కళ్ళు లేవని ఎవరైనా అంటే వాళ్లకు నా సమాధానం ఒక్కటే, మనుషుల్ని మొహం చూసి కాదు,
మనసు చూసి అంచనా వేయగల ఏకైక వ్యక్తి ఈ రాజ్యంలో ఆమె ఒక్కతే. నా ప్రజలారా, నాకు మీ ముఖాలు కనిపించవు, కానీ మీ కష్టాలు వినిపిస్తాయి, మీ కన్నీళ్లు తెలుస్తాయి. ఆ వినికిడే నా పాలనవుతుంది. ఏ తల్లి తన బిడ్డల్ని కళ్ళల్లో మాత్రమే చూస్తుంది చెప్పండి? గుండెతో చూస్తుంది. జ్యోతిదేవి పాలనలో ప్రజల మొర నేరుగా రాణి చెవికి చేరేది. విజయనగరం ధర్మరాజ్యంగా పేరు తెచ్చుకుంటుంది. చూపు అంటే కళ్ళకుండేది కాదు, మనసుకుండేది. మనుషుల్ని రూపం చూసి కాదు, గుణం చూసి గౌరవించాలి. మరి ప్రేక్షకులారా, ఈ కథలో మీకు ఏ మలుపు బాగా నచ్చింది? జ్యోతి గొంతు విని వర్తకుడి మోసం పట్టడమా, లేక విషం పానీయాన్ని సేనానిని తాగమనడమా? కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి పచ్చని అడవులు, ఎత్తైన కొండలు మహా అందంగా ఉండేవి. ఆ రాజ్యాన్ని పాలించే రాజు చాలా మంచివాడు, కాని పాపం కొంచెం తింగరివాడు. ఆయన పనులన్నీ అలాగే ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే రాజదర్బారులో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కాని మంత్రి ధర్మయ్య మాత్రం చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సింహాసనం మీద రాజుగారు హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. ఈ రాజుగారి నిద్ర ఒకటి. పొద్దున్నే లేచి రాజ్యభారం చూడమంటే ఇలా కుంభకర్ణుడిలా పడుకుంటే ఎలా? రాజ్యమేమో అప్పుల్లో కూరుకుపోయింది. పొరుగు వాళ్ల కన్ను మనమీద పడింది. వీళ్లకేమో ఏ చీకు చింతా లేదు. మహారాజా, మహారాజా, దయచేసి లేవండి ప్రభూ. ఏమిటి ధర్మయ్యా గోల? ఎంత అందమైన కలపాడు చేశావు నువ్వు. ఇప్పుడే నేను ఇంద్రలోకంలో రంభా ఊర్వశులతో కలిసి నాట్యం చేస్తున్నాను. భలే మజాగా ఉంది. మధ్యలో ఎందుకు పిలిచావు? అయ్యా ప్రభో, ఇక్కడ ఇంద్రలోకమూ లేదు, రంభా లేదు. మన మీదకే పెద్ద అపాయం ముంచెత్తుకొస్తోంది. పొరుగు రాజ్యపు ప్రతాపరుద్రుడు మన మీద దండయాత్రకు సిద్ధమయ్యాడు. వాడి సైన్యం మన సరిహద్దుల వైపు దూసుకొస్తోంది. ప్రతాపరుద్రుడా? వాడెవడు? వాడికేం పని మనతో? వాడికి వాళ్ళ రాజ్యంలో వేరే పనేం లేదా ధర్మయ్య? వాడు మహాక్రూరుడైన వీరుడు మహారాజా. వాడి సైన్యం మనకంటే 10 రెట్లు పెద్దది. మన రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. వాడి కత్తి దెబ్బకు ఏనుగులు కూడా ఎగిరిపడతాయట. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ప్రభూ. ఆక్రమించుకోనివ్వు ధర్మయ్య. వాడికేమైనా పిచ్చా ఏంటి? మన రాజ్యంలో ఏముందని వస్తాడు? అంతా అప్పులే కదా. సగం బొక్కసం ఎప్పుడో ఖాళీ అయిపోయింది. వాడికే ఈ రాజ్యం అప్పగిస్తే ఆ అప్పులన్నీ వాడే తీరుస్తాడు కదా. మరి మనకు ఆ తలనొప్పి కూడా తప్పుతుంది. మహారాజా, ఇది నవ్వులాటకు సమయం కాదు. మన రాజ్యంలో బంగారం లేకపోవచ్చు, కాని ఎంతో సారవంతమైన భూములున్నాయి. వాడు ఆ పంట పొలాల కోసమే వస్తున్నాడు. ఆ భూములు వాడికి చిక్కితే మన ప్రజలు పస్తులుండాలి. మీరే వాళ్ళని కాపాడాలి మహాప్రభు. మన దగ్గర అంత మంచి భూములున్నాయా? అవునా? నాకు తెలీదే. సరే సరే, నువ్వొక పని చెయ్యి. వాడి దగ్గరికి వెళ్ళి నా తరపున ఒక మాట చెప్పు. వాడికి కావాల్సినన్ని భూములు ఏవో అడిగి ఇచ్చేద్దాం. పోతే పోయాయి. నాకు మాత్రం ఈ నిద్ర ముఖ్యం. నన్ను పడుకోనివ్వు. మహారాజా, వాడు కొంచెం భూములు అడగటం లేదు. మొత్తం రాజ్యాన్ని అప్పగించమంటున్నాడు. లేదంటే యుద్ధమే అంటున్నాడు. మన కోటను కూలుస్తానని కబురు పంపాడు. యుద్ధమా? అదెలా ఉంటుంది ధర్మయ్య? నాకు యుద్ధం చేయటము రాదే. నా కత్తికి తుప్పు పట్టి చాలా కాలమయ్యింది. సరే, వాడి దగ్గర ఎన్ని గుర్రాలున్నాయి? వేల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి ప్రభో. అయితే భలే ఉపాయం తట్టింది. వాడి గుర్రాలను మన పొలాల్లో వదిలేద్దాం. ఆ గుర్రాలన్నీ మన చేలు మేసేస్తాయి. అప్పుడు వాడికే పాపమనిపించి విసిగిపోయి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది నా ఉపాయం? అయ్యో, వాడి సైన్యం వచ్చి మన పంటలన్నీ నాశనం చేస్తే మన ప్రజల గతేం కాను ప్రభు. దయచేసి మీరు ఏదైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించండి. ఉపాయమేగా. సరే, వాడు గుర్రాల మీద వస్తున్నాడు కదా. వాడు వచ్చే దారిలో పెద్ద పెద్ద గోతులు తవ్విద్దాం. వాడు అందులో పడిపోతాడు. మహారాజా, వాడికి మన దారులన్నీ తెలుసు. మీరు ఇలాంటి చిన్న చిన్న పనులతో వాడిని ఆపలేరు. నేను ఏదైనా వేరే దారి చూస్తాను. ఇదిలా ఉండగా రాజుగారి తింగరి పనుల గురించి, రాబోయే యుద్ధం గురించి ఊరంతా ఒకటే మాటలు నడుస్తున్నాయి. మధ్యాహ్నం వేళ రాజ్యంలో ఉన్న ఒక రచ్చబండ దగ్గర రామయ్య, సీతయ్య కూర్చొని తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
సరిగ్గా అదే సమయానికి రాజుగారు ఎవ్వరికీ తెలియకుండా ఒక పెద్ద ముసుగేసుకుని వాళ్ళ పక్కనొచ్చి కూర్చుంటాడు. విన్నావా రామయ్య, పొరుగురాజు ప్రతాపరుద్రుడు మన మీదికి దండెత్తి వస్తున్నాడట. ఇప్పుడెలా మన బతుకులు? విన్నాను సీతయ్య. మన రాజుగారు ఆయనతో ఎలా పోరాడతారో ఏమో. ఆయనకు ఏమీ తెలియదు కదా. పాపం మంచివాడే కాని మరీ అమాయకుడు. ఎందుకు తెలియదు? మన రాజుగారు చాలా తెలివైనవారు. మీకు ఆయన లోపల ఉన్న సత్తా తెలియదు. తెలివైనవారా? భలేవారే. మొన్న ఆ మధ్య ఒక పిల్లిని చూసి పులి అని భయపడి గబగబా చెట్టెక్కారు మన రాజుగారు. ఊరంతా నవ్వింది. ఆయనెలా మహావీరుడిని ఎదుర్కొంటాడు? మనల్ని దేవుడే కాపాడాలి. ఛీ! ఈ పిల్లి విషయం అందరికీ తెలిసిపోయిందా? పరువు పోయింది. అదేం లేదు సీతయ్య. పిల్లి కళ్ళు అచ్చు పులి కళ్ళల్లాగా ఉన్నాయని ఆయనకు అనుమానం వచ్చి అలా చేశారంతే. ఆయన దగ్గర శత్రువులను కొట్టే గొప్ప ఉపాయం ఉందిలే. ఉపాయమా? ఏమిటా ఉపాయం? మాకైతే ఏ కోశానా నమ్మకం లేదు. ఆయన కత్తి పట్టి కూడా ఎన్నేళ్లయ్యిందో. బహుశా కత్తి ఎలా పట్టుకోవాలో కూడా మర్చిపోయి ఉంటారు. కత్తి పట్టనక్కర్లేదు రామయ్య. కేవలం మెదడు ఉపయోగిస్తే చాలు. మన రాజుగారి మెదడు చాలా చురుకైనది. ప్రతాపరుద్రుడి పని పడతారు మన రాజుగారు. మీరు అనవసరంగా భయపడకండి. అవునులేవయ్యా, పగలంతా నిద్రపోవడంలో ఆయన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందంట. సరే, నువ్వెవరో కాని మా పనులు మాకున్నాయి, వెళ్ళొస్తాం. పౌరుల మాటలు విన్న రాజుగారికి కొంచెం బుద్ధి తిరిగింది. తన గురించి ప్రజలు ఇంత తప్పుగా అనుకుంటున్నారా అని బాధపడ్డాడు. ఎలాగైనా ఆ ప్రతాపరుద్రుణ్ణి తెలివితో ఓడించి తన సత్తా చాటాలనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ రాజుగారు అదే మారువేషంలో రాజ సరిహద్దుల్లో ఉన్న ఒక గుడిసె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి అవ్వ ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఎన్నో విషయాలు తెలుసని రాజుగారికి నమ్మకం. అవ్వా, ఓ అవ్వా, నేను రాజుగారి స్నేహితుడిని. రాజుగారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. దానికి పరిష్కారం నీ దగ్గర ఏమైనా ఉంటుందేమో అని వెతుక్కుంటూ వచ్చాను. నా దగ్గర పరిష్కారం ఉండడమేమిటి నాయనా? నేను అడవి పక్కనుండే సామాన్య ముసలిదాన్ని. అయినా చెప్పు, మన రాజుగారికొచ్చిన సమస్య ఏంటి? పొరుగు రాజ్యపు ప్రతాపరుద్రుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడవ్వా. మన రాజుగారికి యుద్ధం చేయడం అంతగా రాదు. ఇప్పుడు వాడిని ఎలా ఆపాలో పాలుపోవటం లేదు. అవునాయనా, ఆ ప్రతాపరుద్రుడు సామాన్యుడు కాడు, మహావీరుడు. వాడిని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. కానీ వాడి గురించి నేనొక వింత వార్త విన్నాను. వాడికి ఒక బలహీనతుంది. బలహీనత? ఏమిటిదవ్వా? త్వరగా చెప్పు. ఆ బలహీనతతోనే వాడి పని పడతాను. ప్రతాపరుద్రుడికి సంగీతం అంటే పిచ్చి ప్రేమ. ప్రాణం పెట్టేస్తాడు. ఎవరైనా అద్భుతంగా పాడితే చాలు, వాడు వాళ్ళకి బానిసైపోతాడు. ఎంతటి కోపమైనా సంగీతం వింటే ఇట్టే చల్లారిపోతుంది. ఇదే వాడి అసలైన బలహీనత. అవునా? భలే. అయితే నేను ఈ రాత్రే వెళ్ళి వాడికి నా అద్భుతమైన పాటలు పాడి వినిపిస్తాను. వాడిని నా పాటతో మురిపిస్తాను. ఇక యుద్ధం ఉండదు, ఏమీ ఉండదు. నీకు పాటలు పాడడం వచ్చానాయనా? ఎప్పుడైనా పాడావా? రాకపోవటం ఏమిటి అవ్వా? నేను పుట్టినప్పుడు ఏడుస్తుంటే మా అమ్మ అది ఏడుపు కాదు, గొప్ప రాగం అనుకుని నన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టింది. నేను పాడటం మొదలు పెడితే అడవిలోని జంతువులు కూడా పరిగెత్తుకొచ్చి ఆగిపోతాయి తెలుసా? అలాగా? సరే అయితే వెళ్ళి పాడి చూడాయనా. వాడికి నచ్చితే మన రాజ్యం బ్రతికినట్లే. ఒకవేళ వాడికి కోపం వస్తే మాత్రం నీ తల తీసేస్తాడు, జాగ్రత్త. అవ్వ మాటలతో రాజుగారికి ఒక గొప్ప ధైర్యం వచ్చింది. తన గొంతుతో ఆ మహావీరుణ్ణి కరిగించవచ్చని గుడ్డిగా నమ్మాడు. ఆ రోజు రాత్రి అమావాస్య చీకటి. ప్రతాపరుద్రుడి గూడారాలు మన రాజ్య సరిహద్దుల్లోనే వెలిశాయి. రాజుగారు పాత బట్టలేసుకొని ఒక గాయకుడి మారువేషంలో ఆ గుడారం లోపలికి వెళ్లడానికి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్తున్నాడు. గుడారం బయట వాడి ముఖ్య సైన్యాధ్యక్షుడు భైరవుడు పెద్ద కత్తి పట్టుకొని కాపలా కాస్తున్నాడు. ఎవరక్కడ? అక్కడే ఆగు. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. అయ్యా, నేను చాలా గొప్ప గాయకుడిని. మీ మహారాజు గారికి సంగీతం అంటే ప్రాణమని ఊరంతా అనుకుంటుంటే నేను విన్నాను. ఆయన మనసును సంతోషపెట్టడానికి నా పాట వినిపించడానికి వచ్చాను. గాయకుడివా? చూస్తే అలా లేవే, ఎవరో బిచ్చగాడిలా ఉన్నావు. మా రాజుగారు ఇప్పుడు లోపల విందు భోజనం చేస్తున్నారు.
భోజనం చేసేటప్పుడు ఎవరినీ కలవరు. వెళ్ళిపో. భోజనం చేస్తూ మంచి పాట వింటే మరింత రుచిగా ఉంటుంది కదయ్యా. నన్ను ఒక్కసారి లోపలికి పంపండి. నేను పాడితే మీ రాజుగారు సంతోషించి నీకు కూడా పెద్ద బహుమానం ఇస్తారు. మీ రాజుగారికి ఈ ఆనందాన్ని ఎందుకు దూరం చేస్తావు? సరే వెళ్ళు. కాని ఒక్క మాట, నీ పాట బాగోలేక మా రాజుగారికి కోపం వస్తే మాత్రం నీ ప్రాణాలు దక్కవు. నీతో పాటు నన్ను లోపలికి పంపినందుకు నా ప్రాణాలు కూడా తీస్తాడు. జాగ్రత్తగా పాడు. భైరవుడు అనుమతివ్వడంతో రాజుగారు నెమ్మదిగా ప్రతాపరుద్రుడి గుడారం లోపలికి ప్రవేశించాడు. గుడారం లోపల దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ప్రతాపరుద్రుడు ఒక పెద్ద ఆసనం మీద కూర్చొని రకరకాల మాంసాలు, పండ్లు, విందు భోజనం చేస్తూ ఉన్నాడు. రాజుగారు భయంగా వాడి ముందు నిలబడ్డాడు. ఓ మహావీర ప్రతాపరుద్ర, నేను ఎన్నో దేశాలు తిరిగిన అద్భుతమైన గాయకుడిని. మీకోసం ఒక అపూర్వమైన పాట పాడాలని వచ్చా. నా పాట వింటే మీరు మంత్రముగ్ధులైపోతారు. ఈ రోజు మీ జన్మ ధన్యమైపోయినట్లే మహాప్రభు. గాయకుడివా? సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ చిరిగిన వేషంలో ఉన్నావు. సరే, రూపంలో ఏముంది, గొంతులో సరస్వతి ఉండాలి. పాడు. నీ పాట నాకు నచ్చితే నీకు ఊహించని బహుమానం ఇస్తాను. ఒకవేళ నా భోజనం చెడగొడితే మాత్రం నీ తల ఇక్కడే తీసేస్తాను. ఓ ప్రతాపరుద్ర, నీ పెద్ద మీసాలు చూస్తే భయం వేస్తోంది. నీ ఎర్ర కళ్ళు చూస్తే నాకు రాత్రి నిద్ర రావడం లేదు. నువ్వు ఎందుకు వచ్చావయ్యా మా బీద రాజ్యానికి? దయచేసి తిరిగి వెళ్ళిపో బాబు, నీ సొంత రాజ్యానికి. ఆపు ఆపు. దేవుడా, ఏమిటా పాట? నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు గాయకుడివా లేక అరిచే గాడిదవా? నా విందు భోజనం రుచి అంతా చెడగొట్టావు. వాంతులు వచ్చేలా ఉంది నీ గొంతు వింటుంటే. భైరవా, ఎక్కడున్నావు? త్వరగా రా, విన్ని పట్టుకో. నేనేమైనా తప్పు పాడానా మహారాజా? నేను గొప్ప గాయకుడినే. ఇది అప్పటికప్పుడు పాడిన నా స్వంత రచన. మీకు నిజంగా నచ్చలేదా? నా గొంతు కొంచెం కీచుగా ఉంటుందంతే, కాని భావం బాగుంది కదా. భావం లేదు, బూడిదా లేదు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. భైరవా, వీణ్ణి వెంటనే లాక్కెళ్ళి ఇక్కడి నుంచి బయటికి గెంటేయ్. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు కనిపిస్తే నిన్ను వీణ్ణి ఇద్దరిని జైల్లో పెట్టిస్తాను. ఆ రోజు రాత్రికి ఎలాగలో ప్రాణాలు దక్కించుకుని రాజుగారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన పాట అంతా దారుణంగా ఉందా అని తనకు తానే బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు ఎవ్వరికీ కనిపించకుండా ఊరి చివర ఉన్న ఒక చెరువు గట్టు మీద నిరాశగా తలదించుకుని కూర్చొనుంటాడు. అదే సమయానికి గంగమ్మ అనే ఆవిడ బిందెతో నీళ్లు తోడుకుంటూ రాజుగారిని చూస్తుంది. ఏమయ్యా, ఎవరు లేని ఈ చెరువు గటన అంత దిగులుగా కూర్చున్నావు? ఏమైంది? ముఖం అలా వెల్లడేసుకున్నావు? ఏమీ లేదమ్మా, నేను ఎంతో కష్టపడి ఒక పాట రాసి ఒకరికి పాడి వినిపించా. కాని వాడికి ఆ పాట నచ్చలేదు. పైగా నన్ను గాడిద అని తిట్టాడు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అవునా? అయితే నువ్వు పాడింది నిజంగానే బాగోలేదేమో. అందరికీ అన్నీ రావు కదయ్యా. గుడ్డిగా ప్రయత్నిస్తే ఇలాగే అవమానాలు పడాలి. హత్సం మన రాజుగారిలాగా. మన రాజుగారా? ఆయనకేమై? ఆయన చాలా గొప్పవాడు కదా. గొప్పవాడా? ఆయనకి ఏ పని చేత కాదు. కనీసం కత్తి పట్టుకోవడం కూడా రాదు. తన భార్య దగ్గర గొప్పలు పోవడమే తప్ప ఆయనకి ఏమీ తెలీదు. ఇక ఆ ప్రతాపరుద్రుణ్ణి ఆయన ఎలా గెలుస్తాడో అని మా ఊళ్ళో జనాలకంతా చాలా భయంగా ఉంది. ఆ దేవుడి దిగొచ్చి రాజ్యాన్ని కాపాడాలి. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను. గంగమ్మ మాటలు విన్నాక రాజుగారికి కనువిప్పు కలిగింది. ఈ రాజ్యంలో నా గురించి ఎవరికీ కనీస గౌరవం, నమ్మకం లేవన్నమాట. ఎలాగైనా సరే కత్తితో కాకపోయినా నా బుద్ధితో ఆ ప్రతాపరుద్రుణ్ణి తరిమి కొట్టి నా సత్తా నిరూపించుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. వెంటనే చెరువుగట్టు మీద నుంచి గబగబా రాజదర్బారు వైపు నడిచాడు. ఇదిలా ఉండగా దర్బారులో ధర్మయ్య రాజుగారి కోసం కంగారుగా ఎదురుచూస్తున్నాడు. మహారాజా, ఎక్కడికి వెళ్లారు మీరు? నిన్న రాత్రి మీరు మీ పడక గదిలో లేరు. ఆ ప్రతాపరుద్రుని శిబిరానికి వెళ్లారని వార్త విన్నాను. ఏమైనా ఆపద జరిగి ఉంటే ఎలా ప్రభో? రాజ్యానికి దిక్కెవరు? అవును ధర్మయ్య, వాడి గుడారానికే వెళ్ళాను. వాడికొక పాట అద్భుతంగా పాడి వినిపించాను. వాడికి నా పాట నచ్చలేదు సరికదా. నా పాటను అవమానించి గొంతు పట్టుకుని మరీ తరిమివేశాడు. దేవుడా, మహారాజా, మీరేం పనులు చేస్తున్నారు? ఒక్క క్రూరుడి దగ్గరికి ఒంటరిగా వెళ్లి పాటలు పాడటమేమిటి? వాడు ఆ కోపంలో మిమ్మల్ని చంపేస్తే నా పరిస్థితి, ఈ రాజ్య పరిస్థితి ఏమయ్యేది?
వాడు నన్ను గుర్తుపట్టలేదులే ధర్మయ్యా. కానీ వాడిని యుద్ధం లేకుండానే ఓడించడానికి ఏదైనా దారుండాలి కదా మరి. నువ్వు మంత్రివి, ఆలోచించు. ఏమో ప్రభు, వాడి సైన్యం, ఆ ఏనుగులు, గుర్రాలు చూస్తుంటే నాకే కాళ్ళు వణుకుతున్నాయి. వాడు రేపు ఉదయమే మన కోట మీద దాడి చేయబోతున్నాడు. మనం లొంగిపోవడం తప్ప వేరే దారి లేదు ప్రభు. ధర్మయ్య, ప్రతి మనిషికి ఎంత బలం ఉన్నా ఏదో ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే ప్రతాపరుద్రుడికి కూడా దేనినంటే భయమో నువ్వు నీ గుడాచారుల ద్వారా కనుక్కో. ఇదే మన ఆఖరి ఆశ. అవును మహారాజా, వాడికి ఒక వింత భయం ఉందని ఎప్పుడో విన్నాను. వాడికి చీకటి అంటే ప్రాణభయం. వాడు రాత్రిపూట దీపాలు లేకుండా ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళడు. దీపాలు ఆరిపోతే వాడి చిన్నపిల్లాడిలా ఏడుస్తాడట. భలే భలే ధర్మయ్య, అద్భుతమైన వార్త చెప్పావు. వాడి బలహీనత ఏమిటో తెలిసింది. అయితే ఈ రాత్రికి వాడికి ఆ చీకటిని మనం పెద్ద బహుమతిగా ఇద్దాం. నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది. రాజుగారి కళ్ళలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఆ రోజు రాత్రి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా ధర్మయ్య ఇంట్లో రాజుగారు, ధర్మయ్య ఇద్దరు తలుపులు మూసుకొని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మహారాజా, మీ ఉపాయం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాడికి చీకటిని బహుమతిగా ఇవ్వడమేంటి? అసలు మనం ఏం చేయబోతున్నాం? విను ధర్మయ్య, మన రాజ్యంలో ఉన్న పాత నల్లటి వస్త్రాలు, బట్టలన్నీ వెంటనే గుట్టు చప్పుడు కాకుండా సేకరించు. మన దర్జీలను పిలిచి రాత్రికి రాత్రి ఆ వస్త్రాలన్నీ కలిపి కుట్టి ఒక అతిపెద్ద గుడారంలాగా తయారు చేయించు. ఇది ఈ రాత్రే జరగాలి. నల్లగుడ్డలా? వాటితో ఏం చేస్తాం మహారాజా? వాటితో ఆ మహావీరుని ఎలా ఆపుతాం? వాడి సైన్యాన్ని ఎలా వెనక్కి పంపుతాం? ఆ పెద్ద నల్ల గుడారాన్ని తీసుకెళ్లి ప్రతాపరుద్రుడు పడుకొని ఉన్న గుడారం మీద పూర్తిగా కప్పేస్తాం. తెల్లవారి సూర్యుడు వచ్చినా వాడికి లోపల చీకటిగానే ఉంటుంది. అప్పుడు వాడికి ఇంకా రాత్రే ఉందనిపిస్తుంది. ఆ దట్టమైన చీకటికి భయపడి పిట్టలా వణికిపోతాడు. వాడే పారిపోతాడు. మహారాజా, ఇది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. ఇంతటి తెలివైన ఆలోచన మీకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కాని వాడి గుడారం మీద ఆ గుడ్డను మనం ప్రాణాలతో ఉండి ఎలా కప్పగలం? ఆ భైరవుడు ఎప్పుడూ కాపలా ఉంటాడు కదా. వాడు చూస్తే మనల్ని నరికేస్తాడు. అదే నా వ్యూహం ధర్మయ్య. మనం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఎవ్వరికీ కనపడకుండా వెళ్లి ఆ గుడ్డను కప్పేసి వచ్చేద్దాం. ఆ భైరవుడు కూడా నిద్రమత్తులో తూగుతూ ఉంటాడు. నువ్వు వెంటనే బట్టలు కుట్టే ఏర్పాటు చెయ్యి. సరే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ రాత్రే ఆ నల్లగుడ్డలు కుట్టించి సిద్ధం చేస్తాను. మన రాజ్యాన్ని ఈ ఉపాయమే కాపాడుతుంది. ధర్మయ్య రాత్రికి రాత్రే 10 మంది దర్జుల్ని పిలిపించి ఒక మహా పెద్ద నల్లటి గుడారాన్ని కుట్టించాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంకా చీకటిగానే ఉంది. ఎవరూ నిద్రే లేవలేదు. రాజుగారు, ధర్మయ్య ఇద్దరు మాత్రమే ఆ పెద్ద నల్లని వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టుకొని మోసుకుంటూ ప్రతాపరుద్రుడి శిబిరం దగ్గరికి వస్తారు. ధర్మయ్య, మెల్లగా అడుగులు వెయ్యి. ఎండు ఆకుల మీద కాలు వెయ్యకు. ఎవరికి ఏ శబ్దమూ వినిపించకూడదు. జాగ్రత్త మహారాజా. ఆ భైరవుడు మేల్కొంటే మన ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసినట్టే. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు ధర్మయ్య. అటు చూడు, వాడు చెట్టు కానుకొని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా ఈ వస్త్రాన్ని ఆ గుడారం మీద మెల్లగా కప్పేయండి. దాని అంచులకి బరువైన రాళ్లను కట్టండి. గాలికి ఎగరకుండా అలాగే ఉండిపోతుంది. ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అతి మెల్లగా ఆ నల్ల వస్త్రాన్ని ప్రతాపరుద్రుడి గుడారం మీద పూర్తిగా కప్పుతారు. అంచుల వెంబడి రాళ్లు పేర్చుతారు. లోపల పడుకున్న ప్రతాపరుద్రుడికి కాని, బయట నిద్రపోతున్న భైరవుడికి కాని ఈ విషయం ఏమీ తెలీదు. అమ్మయ్యా, పని పూర్తయింది ధర్మయ్య. ఇక మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ నుంచి మెల్లిగా జారుకుందాం. ఉదయం వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం రా. రాజు, ధర్మయ్య అక్కడి నుంచి పారిపోయి కోట చేరుకుంటారు. కొద్దిసేపటికే సూర్యుడు ఉదయిస్తాడు. బయటంతా వెలుగొచ్చేసింది. పక్షులు అరుస్తూ ఉన్నాయి. కాని ప్రతాపరుద్రుడి గుడారం మీద నల్లటి వస్త్రం ఉండటం వల్ల లోపల మాత్రం గాఢ అంధకారం నెలకొంది. ప్రతాపరుద్రుడు నిద్రలేస్తాడు. కాని చుట్టూ చిమ్మ చీకటి. ఏమిటిది? ఎంతసేపటికి తెల్లవారడం లేదేమిటి? ఇంకా రాత్రే ఉందా? నాకెందుకు ఏమీ కనిపించడం లేదు? నాకు చీకటంటే చాలా భయం. భైరవా, ఓ భైరవా, ఎక్కడ చచ్చావురా? త్వరగా వచ్చి దీపాలు వెలిగించు. నాకు ఊపిరి ఆడటం లేదు. మహారాజా, మీరు లేచారా?
బయట అప్పుడే సూర్యుడు వచ్చాడు. బాగానే వెలుతురుగానే ఉంది. కానీ మీ గుడారం మీద రాత్రికి రాత్రి ఎవరో పెద్ద నల్లటి గుడ్డ కప్పారు మహారాజా. అందుకే లోపలంతా చీకటిగా ఉంది. నల్లగుడ్డ ఎందుకు కప్పారు? నాకు చాలా భయం వేస్తోంది. భైరవా, నన్ను వెంటనే ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లరా? ఇక్కడ ఏవో దయ్యాలున్నట్లున్నాయి. మహారాజా, ఆ గుడ్డకు పెద్ద పెద్ద రాళ్లు కట్టి ఉన్నాయి. తీయటం చాలా కష్టంగా ఉంది. కొంచెం ఆగండి, నేను వేరే సైనికులను పిలిపిస్తాను. వద్దు వద్దు వద్దు, దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద మాయ ఉంది. ఆ తింగిరిరాజు తెలివి తక్కువవాడు కాదు, పెద్ద మాంత్రికుడు. వాడు దెయ్యాలతో ఈ గుడ్డను కప్పి ఉంటాడు. నాకు రాజ్యం వద్దు, యుద్ధం వద్దు, ఏమీ వద్దు. నేను ఇప్పుడే నా రాజ్యానికి వెళ్ళిపోతాను. గుడారంతాడు నీ కత్తితో కోసేయ్, దారి వదులు. భైరవుడు గుడారాన్ని కత్తితో చింపగానే ప్రతాపరుద్రుడు చీకటికి భయపడి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని గుడారం నుంచి బయటకు పరుగులు తీస్తాడు. తమ రాజుగారు అలా పిచ్చి పట్టినట్లు పారిపోవడం చూసి భైరవుడు మిగతా సైన్యం కూడా ఏమీ అర్థం కాక ఆయుధాలు అక్కడే వదిలేసి వెనకాలే పారిపోతారు. ఇదిలా ఉండగా రాజదర్బార్లో రాజుగారు గర్వంగా కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చొని ఉంటారు. దర్బారంతా కోలాహలంగా ఉంది. మహారాజా జయహో! మీ ఉపాయం అద్భుతంగా పనిచేసింది. ప్రతాపరుద్రుడు దెయ్యాలు ఉన్నాయని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. వాడి సైన్యం కూడా పారిపోయింది. మన రాజ్యంలో ఇక ఎవరి భయమూ లేదు. మీరు నిజంగా దేవుడు ప్రభో. చూశావా ధర్మయ్య, ఒకప్పుడు నా తెలివి చూసి నవ్వారు. కాని చూశావా, కత్తికన్నా బుద్ధిబలం ఎంత గొప్పదో. నా తెలివి ముందు ఆ మహావీరుడు బలం ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోయింది. నిజంగా మహారాజా, మీరు మామూలు వారు కారు. మీరు చాలా గొప్పవారు. రాజ్యంలోని ప్రజలందరూ, నేను కూడా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. సరేలే ధర్మయ్య, ఇక ఈ పొగడ్తలను ఆపండి. వాడి గుడారం మీద మనం కప్పిన ఆ నల్లగుడ్డును అలాగే ఉంచండి. భవిష్యత్తులో అది ఎవరైనా శత్రువులు వస్తే వాళ్లకు మన తెలివితేటల గుర్తుగా ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. చిత్తం మహారాజా, అలాగే ఉంచుతాం. ఇక ఈ రోజు మన ప్రజలందరూ ఈ విజయాన్ని ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటారు. అంతా మీ చలవే మహారాజా. అవును ధర్మయ్య, వాళ్లకు పండగే. కాని ఇప్పుడు నాకొక కొత్త భయం పట్టుకుంది ధర్మయ్య. మళ్ళీ భయమా? యుద్ధం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు భయం మహారాజా? ఆ ప్రతాపరుద్రుడు చెప్పినట్లు నిజంగా దయ్యాలే ఉంటే ఆ నల్లగుడ్డను చూస్తే నాకెందుకో భయం వేస్తుంది ధర్మయ్య. దాన్ని తీసి ఎక్కడైనా దాచెయ్యండి. నాకు ఆ నలుపు రంగంటేనే వణుకు పుడుతోంది. రాజుగారి మాటలకు దర్బారులో ఉన్న ధర్మయ్య ఒక్కసారిగా పెద్దగా నవ్వుతాడు. రాజుగారు కూడా అమాయకంగా నవ్వుతాడు. ఆ రోజు నుంచి రాజ్యంలో అందరూ రాజుగారిని గౌరవించడం మొదలుపెట్టారు. రాజ్యంలో విజయోత్సవ సంబరాలు మొదలవుతాయి.